స్వయం సహాయక మహిళా సంఘాల గ్రూపులలో జరిగినటువంటి అవినీతిపై తక్షణమే విచారణ జరిపి మహిళలకు న్యాయం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మండలంలోని బేగంపేట గ్రామంలోని మహిళా సంఘం గ్రూప్ లీడర్ సొంతానికి డబ్బులను వాడుకుందని లక్షల్లో గోల్మాల్ చేశారని మండల అధికారులు స్థానిక మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి వెనుకేసుకొస్తున్నారని చెప్పి దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాలలోని గ్రూపులు విఏఓలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని సొంతానికి డబ్బులను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇదంతా మండల గ్రామైక్య స్వయం సహాయక మహిళా సంఘాల అధికారుల అండదండలతోనే జరుగుతోందని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు నామమాత్రంగా విచారణ చేయడం తగదని సమగ్ర విచారణ జరిపి అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఐ మండల కార్యదర్శి భువనగిరి రూపేష్, సహాయ కార్యదర్శి సంగం మధు, భువనగిరి శ్రవణ్, కల్లూరి బాలమల్లు, లక్ష్మణ్ ఉన్నారు. స్థానికంగా కూడా మాజీ ప్రజాప్రతినిధులు పిలుచుకొని వాళ్ళ భర్తలను ఈరోజు కాంప్రమైజ్ కావాలి, బయటకు పోవద్దు, ఏదో రకంగా మళ్ళీ చేయిస్తాను, మళ్ళా మిమ్మల్ని లేకపోతే మిమ్మల్ని గట్టిగా మాట్లాడిన వాళ్ళ గ్రూప్ వాళ్ళని మిమ్మల్ని సంఘంలోకి వెళ్ళి తీసేయడం కూడా జరుగుతుందని కూడా వాళ్ళు ఎదిరియడం జరుగుతుంది. కానీ ఇటువంటి ఒక బేగపడలే కాదు, నాకు ఒక 6 నెలల క్రితమే మండల వ్యాప్తంగా కొన్ని గ్రామాలలో ఇంతకన్నా ఇంకా ఎక్కువ మరి గోల్మాల్ చేయడం జరుగుతుంది. మరి అవి కూడా మరి ఏపీ దృష్టికి కూడా ఫోన్ చేస్తే కూడా మరి ఆయన కనీసం లిఫ్ట్ చేయడం లేదు. మరి సీసీలో కూడా చెప్పడం జరుగుతుంది. సార్ మాకేం తెలియదు సార్, అదంతా మాకు మేము చేస్తాం సార్, చూస్తాం సార్ అని సీసీలు కూడా మరి మాట్లాడడం. మరి ఏదైనా మరి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరం చేస్తారనేటువంటి